హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం పాలిటీ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. అందులో భాగంగానే మనం లాస్ట్ వీడియోలో ఏం తెలుసుకున్నాం? రాష్ట్రపతి గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో ఉపరాష్ట్రపతి గురించి తెలుసుకుందాం. అయితే పార్లమెంట్ అంటే రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రపతి అని చెప్పుకున్నాం కదా. అయితే ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉంటారు కదా. సో ఈ వీడియోలో మనం ఉపరాష్ట్రపతి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఉపరాష్ట్రపతి గురించి బేసిక్స్ ఏంటో ఒకసారి చూద్దాం. అయితే ఈ ఉపరాష్ట్రపతి అనే పదవిని మనం అమెరికా దేశం నుంచి స్వీకరించాం. దేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి అయితే ద్వితీయ పౌరుడు ఉపరాష్ట్రపతి. సో ఇక స్లైడ్స్ చూద్దాం. ఫస్ట్ స్లైడ్ చూడండి. ఆర్టికల్ 63 నుంచి 71 వరకు ఉండే ఆర్టికల్స్ భారత ఉపరాష్ట్రపతి గురించి తెలియజేస్తాయి అన్నమాట, వైస్ ప్రెసిడెంట్ గురించి. అయితే ఇక్కడ చూడండి, ఉపరాష్ట్రపతి దేశానికి ద్వితీయ పౌరుడు. అయితే ఈ ఉపరాష్ట్రపతి అనే పదవిని అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించామన్నమాట. ఉపరాష్ట్రపతి గురించి మన రాజ్యాంగంలో 5వ భాగంలో ఉంటుంది. సో అర్థమైంది కదా, ఉపరాష్ట్రపతి పదవిని అమెరికా దేశం నుంచి స్వీకరించాం. ఈ ఉపరాష్ట్రపతి పదవి గురించి మన రాజ్యాంగంలో 5వ భాగంలో ఉంటుంది. సో ఇక్కడ చూడండి సెకండ్ స్లైడ్, ఉపరాష్ట్రపతి పదవి పుట్టుక అండ్ ప్రాముఖ్యత గురించి. ఇక్కడ ఆర్టికల్ 63 ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉండాలని నిర్దేశిస్తుంది. ఈ ఆర్టికల్ 63 అనేది భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉండాలని చెప్తుందన్నమాట. ఈ పదవిని అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించాము. ఉపరాష్ట్రపతి పదవిని అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించాము. ప్రోటోకాల్ ప్రకారం దేశంలో 2వ అత్యున్నత పదవి ఉపరాష్ట్రపతి. అంటే దేశానికి ద్వితీయ పౌరుడు. ప్రథమ పౌరుడు అయితే రాష్ట్రపతి అన్నమాట, ద్వితీయ పౌరుడు ఉపరాష్ట్రపతి. రాజ్యాంగ పరిషత్లో ఈ పదవి ఏర్పాటును బలంగా సమర్థించిన వారు బిఎన్ రావు అండ్ హెచ్వి కామత్. సో అర్థమైంది కదా, మన రాజ్యాంగ పరిషత్లో ఈ పదవిని సమర్థించిన వారు అంటే బలంగా సమర్థించిన వారు బిఎన్ రావు అండ్ హెచ్వి కామత్. సో ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఉంది చూడండి. ఉపరాష్ట్రపతికి రాజ్యాంగంలో నిర్దిష్టమైన విధులు లేవు. ప్రధానంగా రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తారు. సో శాలరీస్ కూడా ఉపరాష్ట్రపతికి ఉండవన్నమాట. తన శాలరీస్ ఎలా పొందుతాడంటే ఈ రాజ్యసభ చైర్మన్గా ఉంటాడు కదా. సో రాజ్యసభ చైర్మన్గా ఉండే శాలరీస్ ఉంటాయన్నమాట. అర్థమైంది కదా. ఆర్టికల్ 63 ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడు, ఆయనే ద్వితీయ పౌరుడు అని చెప్పి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. ఈ పదవిని అమెరికా నుంచి స్వీకరించాం. నెక్స్ట్ స్లైడ్ చూడండి, ఉపరాష్ట్రపతి అర్హతలు. సో ఉపరాష్ట్రపతి పదవికి ఎలాంటి అర్హతలు ఉండాలి? భారతీయ పౌరుడై ఉండాలి, ఇండియన్ సిటిజన్, కనీసం 35 సంవత్సరాలు నిండి ఉండాలి, ఆదాయం వచ్చే ప్రభుత్వ పదవిలో ఉండకూడదు, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కావలసిన అర్హతలు ఉండాలి. అర్థమైంది కదా. ఇక్కడ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉపరాష్ట్రపతికి ఉండాలన్నమాట. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. రాష్ట్రపతికి లోక్సభ సభ్యుని యొక్క అర్హతలు కావాలి, ఉపరాష్ట్రపతికి రాజ్యసభలో ఉండే వ్యక్తుల యొక్క అంటే ఎంపీల యొక్క అర్హతలు కావాలన్నమాట. ఇక్కడ ఉంది చూడండి, రాష్ట్రపతికి లోక్సభ సభ్యుని అర్హతలు కావాలి, కానీ ఉపరాష్ట్రపతికి రాజ్యసభ సభ్యుని అర్హతలు కావాలి. నెక్స్ట్ చూడండి, ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానం. సో ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు ఎవరెవరు పాల్గొంటారు, ఎవరెవరు పాల్గొనరు అనేది క్లారిటీగా ఉంది చూడండి. ఇంకొకటి ఏంటంటే, మీరు ఈ ఎన్నిక విధానం గురించి చదివేటప్పుడు రాష్ట్రపతిని ఉపరాష్ట్రపతిని కంపేర్ చేసుకొని చదవండి. అంటే రాష్ట్రపతి ఎన్నికలో ఎవరెవరు పాల్గొంటారు, ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎవరెవరు పాల్గొంటారు, దీంట్లో సిమిలర్గా ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు లేరు అనేది ఒకసారి చూసుకోండి. సో ఈ ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే దాంట్లో ఎవరెవరు పాల్గొంటారు? పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు మాత్రమే పాల్గొంటారు. అర్థమైంది కదా. రాజ్యసభలో మొత్తం సభ్యులు, లోక్సభలో మొత్తం సభ్యులు పాల్గొంటారు. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, రాష్ట్రపతి ఎన్నికలో ఎవరెవరు పాల్గొంటారు? రాష్ట్రపతి ఎన్నికలో లోక్సభలో ఎలక్టెడ్ సభ్యులు మాత్రమే పాల్గొంటారు, రాజ్యసభలో కూడా ఎలక్టెడ్ సభ్యులు మాత్రమే పాల్గొంటారు, నామినేటెడ్ సభ్యులు ఉండరన్నమాట. కానీ ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు మాత్రం ఈ నామినేటెడ్ సభ్యులు కూడా ఉంటారు. ఇక్కడ ఉంది చూడండి, రాజ్యసభలో 245 మెంబర్స్, లోక్సభలో 543 మెంబర్స్, మొత్తం ఎంపీలు కూడా పాల్గొంటారన్నమాట ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు. ఇక్కడ ఉంది చూడండి, 545 మెంబర్స్ ఉండాలి కదా. 543 అని ఎందుకు ఉంది లోక్సభలో? ఎందుకంటే రీసెంట్గా 2 ఆంగ్లో ఇండియన్స్ యొక్క రిజర్వేషన్లు తొలగించేశారు కాబట్టి 543 మెంబర్స్ ఉన్నారన్నమాట ప్రజెంట్ లోక్సభలో. సో వీళ్ళందరూ కూడా ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికలో పాల్గొంటారు. నెక్స్ట్ ఎవరు నిర్వహిస్తారు ఈ ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికను? కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. 11వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగింది? 1961లో. ఉమ్మడి సమావేశం పాత పద్ధతిని రద్దు చేసి ఎలక్టోరల్ కాలేజ్ని ఏర్పాటు చేశారు. సో ఈ ఎలక్టోరల్ కాలేజ్లో ఈ ఉభయ సభలు ఉంటాయన్నమాట. సో వీళ్ళు ఈ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారన్నమాట. సో కన్ఫ్యూజ్ కాకండి, ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిని పోల్చుకొని చదవండి, ఎవరున్నారు ఎవరు లేరు అనేది.
సో రాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు నామినేటెడ్ సభ్యులు ఉండరు, కానీ ఎమ్మెల్యేలు ఉంటారు. ఇక్కడ ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు అందరూ ఉంటారన్నమాట. ఈ పార్లమెంట్లో ఉన్న వాళ్ళు ఒక రాష్ట్రపతి తప్ప అందరూ ఉంటారు. అంటే నామినేటెడ్ అండ్ ఎలక్టెడ్ సభ్యులు అందరూ ఉంటారు. లోక్సభ, రాజ్యసభ ఈ 2 సభలు కూడా పాల్గొంటాయి అన్నమాట. సో ఇక్కడ క్వశ్చన్ ఒకటి ఉంది చూడండి, ఉపరాష్ట్రపతి ఎన్నికలో రాష్ట్రాల ఎమ్మెల్యేలు పాల్గొంటారా? పాల్గొనరు. అయితే ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు లోక్సభలో అందరు సభ్యులు, రాజ్యసభలో అందరు సభ్యులు కూడా ఈ ఎన్నికలో పాల్గొంటారు, కానీ ఎమ్మెల్యేలు పాల్గొనరు అన్నమాట. ఇక్కడ ఉంది చూడండి, పాల్గొనరు. రాష్ట్రపతి ఎన్నికలో మాత్రమే పాల్గొంటారు. ఇది అత్యంత ముఖ్యమైన వ్యత్యాసం. అర్థమైంది కదా? ఈ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిని పోల్చుకునేటప్పుడు రాష్ట్రపతికి అయితే ఎమ్మెల్యేలు పాల్గొంటారు. దీంట్లో ఎవరు పాల్గొంటారు? నామినేటెడ్ సభ్యులు కూడా దీంట్లో పాల్గొంటారు. రాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు మాత్రం నామినేటెడ్ సభ్యులు ఉండరు. ఈ ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు మాత్రం నామినేటెడ్ సభ్యులు కూడా ఉంటారు. సో నెక్స్ట్ స్లైడ్ చూడండి, నామినేషన్ అండ్ సెక్యూరిటీ డిపాజిట్ నిబంధనలు. ఉపరాష్ట్రపతిగా ఉన్న అభ్యర్థిని 20 మంది ప్రతిపాదించాలి, 20 మంది బలపరచాలన్నమాట. అయితే ఇక్కడ ఉపరాష్ట్రపతికి 20 మంది ప్రతిపాదించాలి, 20 మంది బలపరచాలి అని ఉంది కదా. మరి రాష్ట్రపతికి ఎంతమంది ప్రతిపాదించాలి, ఎంతమంది బలపరచాలి? అయితే రాష్ట్రపతిని 50 మంది ప్రతిపాదించాలి, 50 మంది బలపరచాలి. ఇక్కడ ఉపరాష్ట్రపతికి అయితే 20 మంది ప్రతిపాదించాలి, 20 మంది బలపరచాలన్నమాట. ఇంకొకటి సెక్యూరిటీ డిపాజిట్ 15,000 డిపాజిట్ చేయాలి ఆర్బీఐలో. సో ఈ మనీ తిరిగి రావాలంటే, డిపాజిట్ దక్కాలంటే పోలై చెల్లిన ఓట్లలో 1/6 వంతు ఓట్లు సాధించాలి. 1/6 వంతు ఓట్లు సాధిస్తే ఈ మనీ అనేది ఆ పోటీ చేసిన వ్యక్తికి తిరిగి వస్తుందన్నమాట. సో ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఈ 20+20 నియమం అవసరమైన అభ్యర్థులను నివారించడానికి నిర్దేశిస్తుంది. గుర్తుంచుకోండి, రాష్ట్రపతికి అయితే 50+50, అంటే నేను చెప్పాను కదా ఇప్పుడే, 50 మంది అయితే రాష్ట్రపతిని ప్రతిపాదించాలి, 50 మంది బలపరచాలి. కానీ ఇక్కడ ఉపరాష్ట్రపతికి అయితే 20 మంది ప్రతిపాదించాలి, 20 మంది బలపరచాలన్నమాట. నెక్స్ట్ చూడండి, ప్రమాణ స్వీకారం అండ్ పదవీ కాలం ఇంకా రాజీనామా గురించి. సో ఇక్కడ ఆర్టికల్ 69 అనేది ఉపరాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం గురించి తెలియజేస్తుంది. ఎక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారు ఉపరాష్ట్రపతి? రాష్ట్రపతి లేదా రాష్ట్రపతి చేత నియమింపబడిన వ్యక్తి ఎదుట ప్రమాణ స్వీకారం చేస్తారు. సో అర్థమైంది కదా, రాష్ట్రపతి లేదా రాష్ట్రపతి నియమించిన వ్యక్తి దగ్గర ఉపరాష్ట్రపతి తన పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇదంతా ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 69లో ఉంటుంది. నెక్స్ట్ ఉపరాష్ట్రపతి యొక్క పదవీ కాలం అండ్ రాజీనామా గురించి చూడండి. సో ఉపరాష్ట్రపతి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. ఇది ఆర్టికల్ 67 సబ్ క్లాస్ 1లో ఉంటుందన్నమాట. ప్రమాణ స్వీకారం చేసే రోజు నుంచి 5 సంవత్సరాలు. అర్థమైంది కదా? ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 67 సబ్ క్లాస్ 1లో ఉంటుందన్నమాట. పదవీ కాలం గురించి ఉపరాష్ట్రపతి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. రాష్ట్రపతికి తన రాజీనామాను సమర్పిస్తాడనమాట. ఉపరాష్ట్రపతి తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పిస్తారు. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. రాష్ట్రపతి అయితే తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు? రాష్ట్రపతి అయితే తన రాజీనామాను ఉపరాష్ట్రపతికి ఇస్తారు. ఇంకా ఉపరాష్ట్రపతి కూడా తన రాజీనామాను రాష్ట్రపతికి ఇస్తారన్నమాట. కానీ రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఎవరి దగ్గర చేస్తారు? రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు సిజిఐ సమక్షంలో చేస్తారన్నమాట. కానీ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. సో ఇక్కడ ఉపరాష్ట్రపతి యొక్క రాజీనామా గురించి ఏ ఆర్టికల్లో ఉంటుందంటే ఆర్టికల్ 67 సబ్ క్లాస్ ఏలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి, ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానం. అయితే ఉపరాష్ట్రపతిని తొలగించే ముందు 14 రోజులు ముందుగా నోటీస్ ఇవ్వాలన్నమాట. అయితే ఈ ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ఖచ్చితంగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. ఇక్కడ ఉంది చూడండి, తొలగింపు తీర్మానం కేవలం రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి, లోక్సభలో కాదు. ఎందుకంటే రాజ్యసభకు ఉపరాష్ట్రపతి చైర్మన్గా ఉంటారు కదా. సో అందుకని చెప్పి ఉపరాష్ట్రపతి తొలగించే తీర్మానాన్ని రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. సో ఇదంతా ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆర్టికల్ 67 సబ్ క్లాస్ బిలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి, అప్రూవల్ ఆమోదం. రాజ్యసభ మెజార్టీ సభ్యుల అభిప్రాయంతో ఆమోదించాలి. అర్థమైంది కదా, మెజార్టీతో ఆమోదిస్తేనే తొలగించబడతాడు. లోక్సభ కేవలం సాధారణ మెజార్టీతో ఆమోదిస్తే సరిపోతుంది. అయితే రాజ్యసభలో స్పెషల్ మెజార్టీ ఉండాలన్నమాట, ప్రత్యేక మెజార్టీతో ఆమోదించాలి. లోక్సభలో మాత్రం కేవలం సాధారణ మెజార్టీతో ఉంటే సరిపోతుంది. అయితే ఇక్కడ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఏ ఒక్క సభ అంగీకరించకపోయినా తీర్మానం అనేది వీగిపోతుంది. అర్థమైంది కదా, ఆ తీర్మానం అనేది వీగిపోతుందన్నమాట, ఏ సభ కూడా అంగీకరించకపోయినా. అయితే ఇక్కడ ఒకటి ఉంది చూడండి, రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతిని తొలగించడానికి ఎలాంటి నిర్దిష్ట కారణాలు పేర్కొనలేదు. సో ఇదన్నమాట ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానం గురించి. నెక్స్ట్ అధికారాలు. రాజ్యసభకు ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉండడం గురించి చూద్దాం.
అయితే ఆర్టికల్ 64 ఉపరాష్ట్రపతి పదవీ రీత్యా ఎక్స్ అఫిషియో రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తారు. అర్థమైంది కదా. ఆర్టికల్ 64 ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్ అఫిషియో చైర్మన్గా ఉంటారు. ఛాన్సలర్ కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా ఉంటారు. జీతం అయితే ఉపరాష్ట్రపతికి ఉండే జీతం గురించి చూద్దాం. ఉపరాష్ట్రపతి పదవికి ఎలాంటి జీతం ఉండదు. ఆర్టికల్ 97 ప్రకారం రాజ్యసభ చైర్మన్ హోదాలో మాత్రమే తన శాలరీస్ అనేది పొందుతాడన్నమాట. అర్థమైంది కదా. ఉపరాష్ట్రపతి పదవికి జీతం ఉండదు, అంటే శాలరీస్ ఉండదు. ఆర్టికల్ 97 ప్రకారం రాజ్యసభ చైర్మన్గా తన శాలరీస్ను పొందుతారన్నమాట. ప్రజెంట్ రాజ్యసభ యొక్క చైర్మన్ శాలరీ 4 లక్షలు అన్నమాట. పెన్షన్ పదవీ విరమణ తరువాత చివరి నెల జీతంలో సగం అంటే 50% వస్తుందన్నమాట. నెక్స్ట్ కింద ఒక పాయింట్ ఉంది చూడండి. జీత భత్యాలను కేంద్ర సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. వీటిని పార్లమెంట్ నిర్ణయిస్తుంది. అయితే ఉపరాష్ట్రపతి జీతం పార్లమెంట్ నిర్ణయిస్తుంది, అండ్ ఇంకొకటి రాష్ట్రపతి జీతం కూడా పార్లమెంటే నిర్ణయిస్తుంది అనమాట. వీరి జీతాలను అంటే వీరి శాలరీస్ను కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. నెక్స్ట్ తాత్కాలిక రాష్ట్రపతి. అయితే తాత్కాలిక రాష్ట్రపతిగా ఎవరుంటారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అయితే తాత్కాలిక రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతి కొన్ని సందర్భాల్లో వ్యవహరిస్తారన్నమాట. అవేంటో ఒకసారి చూద్దాం. ఆర్టికల్ 65 కింద 4 సందర్భాల్లో ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలను స్వీకరిస్తారన్నమాట. సో 4 సందర్భాల్లో ఎప్పుడెప్పుడు రాష్ట్రపతి రాజీనామా చేసినప్పుడు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా ఉంటారన్నమాట. ఇంకొకటి రాష్ట్రపతి మరణించినప్పుడు కూడా ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా ఉంటాడు. ఇంకా రాష్ట్రపతికి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు కూడా ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా ఉంటారు. విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు అంటే వేరే కంట్రీస్కి వెళ్ళడం కానీ ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా ఉంటారన్నమాట. సో ఈ సందర్భాల్లో ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తారన్నమాట. ఇదంతా ఏ ఆర్టికల్ కింద ఉంటుంది? ఆర్టికల్ 65 కింద ఉంటుందన్నమాట. రాష్ట్రపతిగా వ్యవహరించే సమయంలో ఆయనకు రాష్ట్రపతికి వచ్చే జీతాలు సదుపాయాలు పూర్తిగా లభిస్తాయి. అర్థమైంది కదా. సో తాత్కాలిక రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఉపరాష్ట్రపతికి రాష్ట్రపతికి వచ్చే జీతాలు రాష్ట్రపతికి ఉండే సదుపాయాలే ఉంటాయన్నమాట. తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించే సమయంలో ఆయన రాజ్యసభ చైర్మన్గా వ్యవహరించరు. అర్థమైంది కదా. ఇక్కడ రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నప్పుడు అక్కడ రాజ్యసభకు చైర్మన్గా ఉండరన్నమాట. సో ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు రాజ్యసభకు ఎవరు చైర్మన్గా ఉంటారు? సో అక్కడ విధులను డిప్యూటీ చైర్మన్ నిర్వహిస్తారన్నమాట. నెక్స్ట్ ఎన్నికల వివాదాలు అండ్ పదవీ ఖాళీ అనేది చూడండి. నెక్స్ట్ స్లైడ్ చూడండి. వివాదాల పరిష్కారం ఎందులో ఉంటుంది? ఆర్టికల్ 71లో ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలను సుప్రీంకోర్టు మాత్రమే విచారించి పరిష్కరిస్తుంది. అర్థమైంది కదా. ఉపరాష్ట్రపతి ఎన్నిక వివాదంను సుప్రీంకోర్టు మాత్రమే పరిష్కరిస్తుంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పే ఫైనల్ అన్నమాట. పదవీ ఖాళీ ఇది ఆర్టికల్ 68లో ఉంటుంది. ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ ముగిసేలోపే కొత్త ఎన్నికలు జరగాలి. అర్థమైంది కదా. ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ ముగిసేలోపే అంటే ఇంకో 3-4 మంత్స్లో ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అవుతుంది అన్నప్పుడే ఇంకో ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక జరగాలన్నమాట. సో ఇక్కడ అదే ఉంది. ఉపరాష్ట్రపతి పదవి కాలం ముగియక లోపే కొత్త ఎన్నికలు జరగాలి. అనివార్య కారణాల వల్ల పదవి ఖాళీ ఏర్పడితే వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలి. రాష్ట్రపతి ఎన్నికల ఖచ్చితంగా 6 నెలల్లో ఎన్నిక జరగాలనే నిర్దిష్ట గడువు ఉపరాష్ట్రపతికి రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదు. నెక్స్ట్ ఉపరాష్ట్రపతుల జాబితా వరుస క్రమం ఉంది చూడండి. ఫస్ట్ ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఈయన తమిళనాడుకు చెందిన వ్యక్తి. అయితే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఫస్ట్ ఉపరాష్ట్రపతి అన్నమాట. ఈయన తరువాత రాష్ట్రపతిగా ఉన్నారు కూడా. అయితే ఈయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు. రెండో ఉపరాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ ఉత్తరప్రదేశ్కి చెందినవారు. మూడో ఉపరాష్ట్రపతి వివి గిరి గారు ఒరిస్సాకి చెందిన అతను. నెక్స్ట్ 4వ ఉపరాష్ట్రపతి గోపాల్ స్వరూప్ పాఠక్. 5వ ఉపరాష్ట్రపతి బిడి జట్టి. 6వ ఉపరాష్ట్రపతి జస్టిస్ హిదాయతుల్లా. నెక్స్ట్ 7th ఉపరాష్ట్రపతి ఆర్కే వెంకట్రామన్. 8వ ఉపరాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ. 9వ ఉపరాష్ట్రపతి ఆర్కే నారాయణ్. 10వ ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్. 11వ ఉపరాష్ట్రపతి భైరాన్ సింగ్ షెకావత్. 12వ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ. 13వ ఉపరాష్ట్రపతి ఆర్ వెంకయ్య నాయుడు. నెక్స్ట్ 14వ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు. ప్రజెంట్ ఇప్పుడున్న ఉపరాష్ట్రపతి ఎవరో తెలుసా? సో ప్రజెంట్ ఇప్పుడున్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు. ఇక్కడ ప్రజెంట్ అని పడింది, ఇది తప్పన్నమాట. 14వ ఉపరాష్ట్రపతి ఇతను. 15వ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు. అయితే నెక్స్ట్ స్లైడ్ చూడండి. రాష్ట్రపతులుగా ప్రమోట్ అయిన వారు 6 మంది అన్నమాట. ఎస్ రాధాకృష్ణన్ గారు, జాకీర్ హుస్సేన్ గారు, ఇంకా ఆర్ వెంకట్రమన్,
శంకర్ దయాళ్ శర్మ గారు, ఆర్కే నారాయణ్ గారు, వివి గిరి గారు అండ్ జస్టిస్ హిదాయతుల్లా గారు. సో అర్థమైంది కదా, వీరు ఉపరాష్ట్రపతిగా ఉండి తర్వాత రాష్ట్రపతి కూడా అయ్యారన్నమాట. నెక్స్ట్ 2 సార్లు పని చేసిన వారు, 2 టైమ్స్ ఉపరాష్ట్రపతిగా ఉన్నవారన్నమాట. ఎవరెవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, హమీద్ అన్సారీ గారు. పదవిలో ఉండగా మరణించిన ఏకైక వ్యక్తి కృష్ణకాంత్ గారు. నెక్స్ట్ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఉపరాష్ట్రపతి భైరాన్ సింగ్ షెకావత్. అర్థమైంది కదా, రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఉపరాష్ట్రపతి భైరాన్ సింగ్ షెకావత్. ఆంధ్రప్రదేశ్ గవర్నర్లుగా పనిచేసి ఉపరాష్ట్రపతి అయిన వారు శంకర్ దయాళ్ శర్మ, కృష్ణకాంత్ గారు. నెక్స్ట్ క్విక్ రివిజన్ కోసం ఒక స్లైడ్ ఉంది చూడండి ఉపరాష్ట్రపతికి సంబంధించి. సో దానికంటే ముందు నేను ఒక పాయింట్ చెప్తాను చూడండి. పద్మ అవార్డులు మీకు తెలిసే ఉంటాయన్నమాట. అయితే ఈ పద్మ అవార్డుల ఎంపిక కమిటీ చైర్మన్గా భారత ఉపరాష్ట్రపతి ఉంటారు. వీలైతే ఈ పాయింట్ నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. పద్మ అవార్డుల ఎంపిక కమిటీ చైర్మన్గా భారత ఉపరాష్ట్రపతి ఉంటారన్నమాట. సో క్విక్ రివిజన్ కోసం ఈ స్లైడ్ చూడండి. ఇక్కడ ఆర్టికల్ 63 ఏం తెలియజేస్తుంది? దేశానికి అంటే మన ఇండియాకి ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడు, ఆయనే ద్వితీయ పౌరుడు. ఇంకా ఆర్టికల్ 64 ఏం తెలియజేస్తుంది? ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్-అఫీషియో చైర్మన్గా ఉండడం గురించి ఇది తెలియజేస్తుంది అనమాట. ఆర్టికల్ 65 తాత్కాలిక రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతి ఉండడం గురించి తెలియజేస్తుంది అనమాట. ఆర్టికల్ 66 ఎన్నికలు అర్హతల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 67 పదవీ కాలం ఆయన తొలగింపు గురించి ఈ ఆర్టికల్ 67 తెలియజేస్తుంది. ఆర్టికల్ 68 ఎన్నికల సమయం గురించి తెలియజేస్తుంది అన్నమాట. ఆర్టికల్ 69 ప్రమాణ స్వీకారం గురించి తెలియజేస్తుంది. ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు? ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి లేదా రాష్ట్రపతి నియమించిన వ్యక్తి సమక్షంలో ఉపరాష్ట్రపతి పదవి ప్రమాణ స్వీకారం చేస్తారు. నెక్స్ట్ ఆర్టికల్ 71 ఎన్నికల వివాదాల గురించి తెలియజేస్తుంది. సో అర్థమైంది కదా, ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు రాజ్యసభలో ఉన్న వ్యక్తులందరూ ఉంటారు, లోక్సభలో ఉన్న వ్యక్తులందరూ ఉంటారన్నమాట. సో ఉపరాష్ట్రపతికి రాష్ట్రపతికి చదివేటప్పుడు కన్ఫ్యూజ్ కాకండి. రాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు నామినేటెడ్ సభ్యులు ఉండరు, కానీ ఎమ్మెల్యేలు ఉంటారు. కానీ ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు ఎమ్మెల్యేలు ఉండరు, కానీ నామినేటెడ్ సభ్యులు ఉంటారని గుర్తుపెట్టుకోండి. సో ఎండ్ వరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు ఇంకా మన వీడియోని లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది.